ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేసింది. ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ విచారణలో భాగంగా 2019లో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయేషా మీరా శరీర భాగాలు సేకరించారు. కేసు క్లోజ్ చేయడంతో శరీర భాగాలు ఇవ్వాలని కోర్టును కోరారు తల్లిదండ్రులు. కోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా శరీర భాగాలను తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్కు అందించారు. ఆయేషా మీరా అవశేషాలతో విజయవాడలో భారీ ర్యాలీ చేశారు. సిబిఐ కోర్టులో ఆయేషా మీరా అవశేషాలను తీసుకున్న తర్వాత ప్రజా సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు తల్లిదండ్రులు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లారు ఆయేషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు. ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ క్లోజ్ చేసింది. ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ విచారణలో భాగంగా 2019లో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయేషా మీరా శరీర భాగాలు సేకరించారు. కేసు క్లోజ్ చేయడంతో శరీర భాగాలు ఇవ్వాలని కోర్టును కోరారు తల్లిదండ్రులు. కోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా శరీర భాగాలను తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్కు అందించారు. ఆయేషా మీరా అవశేషాలతో విజయవాడలో ర్యాలీ చేశారు. సిబిఐ కోర్టులో ఆయేషా మీరా అవశేషాలను తీసుకున్న తర్వాత ప్రజా సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లారు ఆయేషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రైట్, ఆయేషా మీరా అస్థికలను తల్లిదండ్రులకు అందజేశారు. ఒక ఎమోషనల్ మూమెంట్ వాళ్ళు ఈ సందర్భంగా ఎక్స్పీరియన్స్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కుమార్తె అవశేషాలను ఖననం చేసే అవకాశం ఇప్పుడు లభించడంతో వారు కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ క్లోజ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆయేషా మీరాకు సంబంధించి రీపోస్ట్ మార్టం సందర్భంగా తీసుకున్నటువంటి శరీర భాగాలను ఇప్పుడే ఆయేషా మీరా తల్లిదండ్రులు విజయవాడ ఆ సిబిఐ కోర్టులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా తెనాలి బయలుదేరారు. ప్రస్తుతం మనం తెనాలిలోనే ఆ కబరస్థాన్లో ఉన్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడే ఏదైతే 2007లో హత్యకు గురైనటువంటి ఆయేషా మీరాని ఖననం చేసినటువంటి ప్రాంతం ఇక్కడే. సో అయితే తర్వాత రీపోస్ట్ మార్టం సందర్భంగా ఏదైతే ఈ కేసులో న్యాయం జరగలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయేషా మీరాకి రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. ఆ సమయంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత 2018లో హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులకి అప్పగించడం జరిగింది. ఈ కేసులోనే రీపోస్ట్ మార్టం కోసం ఇక్కడ ఆ మృతదేహాన్ని ఖననం చేసిన చోట కొన్ని శరీర భాగాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ఆ రెండోసారి కూడా పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని శరీర భాగాలు తీసుకొని మళ్లీ రీపోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కేసు విచారణ జరిగింది. అయితే తర్వాత తాజాగా చూసుకున్నట్లయితే ఎటువంటి కొత్తగా సాక్ష్యాలు లేవంటూ కేసులో సాక్ష్యాధారాలు లభించకపోవడంతో సిబిఐ కోర్టు కూడా కొట్టేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీపోస్ట్ మార్టం సందర్భంగా తీసుకున్నటువంటి ఆయేషా మీరా శరీర భాగాలు ఇవ్వాలి, ఇచ్చినట్లయితే తాము ఖననం చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ సిబిఐ అధికారులు ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఆమె శరీర భాగాలు ఏదైతే రీపోస్ట్ మార్టం సందర్భంగా తీసుకున్నటువంటి శరీర భాగాలు అప్పగించడం జరిగింది. మరికొద్ది సేపట్లో వాళ్ళు విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా తెనాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కబరస్థానికి చేరుకుంటారు. ఇది ఆయేషా మీరా సమాధి 2007లో జరిగినటువంటి ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి ఖననం చేసినటువంటి సమాధి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దాని మీద ఆయేషా మీరా అని కూడా రాసినటువంటి ఆ విజువల్ అయితే మాత్రం మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడే మళ్ళీ ఇప్పుడు ఆమె శరీర భాగాలు ఏదైతే రీపోస్ట్ మార్టం సందర్భంగా తీశారో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడే ఖననం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఆయేషా మీరా కుటుంబానికి మద్దతుగా, ఎందుకంటే ఆయేషా మీరా హత్య కేసులో తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదు, ఏదైతే సాక్ష్యాలు లేవంటూ కూడా సిబిఐ కేసు క్లోజ్ చేసింది. సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. కోర్టులు కావచ్చు, సిబిఐ కావచ్చు, అలాగనే సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో సిట్టు కావచ్చు, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ కేసులో నిందితులకు శిక్ష పడలేదు. ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆయేషా మీరా మళ్ళీ ఏదైతే ఖననం చేసే సమయంలో అయితే మాత్రం భారీ స్థాయిలో
ఏదైతే ఆయేషా మీరాకి మద్దతుగా రావడానికి కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆ శరీర భాగాలతో ఇక్కడికి చేరుకుంటారు. ఆయేషా మీరా ఏదైతే చివరగా ఖననం చేస్తున్నారో ఇక్కడికి భారీ సంఖ్యలో కూడా జనం కూడా హాజరవుతున్నారు. అలాగనే సిబిఐ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయేషా మీరా శరీర భాగాలతో పాటు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో ఏదైతే నమాజ్ అయిపోయిన తర్వాత 2 గంటల తర్వాత నుంచి 5 గంటల లోపు మొత్తం ఏదైతే ఇక్కడ ఖనన కార్యక్రమాలు అయితే బిగిన్ అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు కూడా ముస్లిం పెద్దలు కావచ్చు, విద్యార్థి సంఘాలు, అలాగనే న్యాయవాదులు కూడా ఆయేషా మీరాకు మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరితో ఏదైతే ఆయేషా మీరా గుంటూరుని ఏదైతే విజయవాడ నుంచి తెనాలి చేరుకుంటారో, సో తెనాలి నుంచి ఇక్కడి వరకు కూడా భారీ ప్రదర్శనగా వచ్చేసి ఖననానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. తెనాలి నుంచి కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ.